హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కుక్ చేయకుండా బేక్ చేయకుండా ఎమ్మీ ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. ఈ స్వీట్ కోసం ఒక 10 బ్రెడ్ పీసెస్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని మధ్యలో పెట్టి రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ని తీసుకొని 1/2 కప్పు షుగర్ పౌడర్, 1/2 కప్పు వాటర్, అలానే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మరొక కప్పును తీసుకొని 2 టీ స్పూన్స్ షుగర్ పౌడర్, అలానే 3 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోండి. వీటిని మిక్స్ చేయడం కోసం 2 టీ స్పూన్స్ మిల్క్ని వేసుకోండి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ బ్రెడ్ పౌడర్ని వేసుకోండి. ఇది ఎందుకు వేసుకుంటున్నామంటే పేస్ట్ అవ్వడం కోసం వేసుకుంటున్నాం. ఇంకా మీకు పలుచగా అనిపిస్తే బ్రెడ్ పౌడర్ని మరికొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఒక పీస్కి పేస్ట్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మరో పీస్ని వీటిపై పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి ప్రెస్ చేసి ఎల్లో వాటర్ ఉంది కదా, వీటిలో డ్రిప్ చేసుకోండి. ఆ తర్వాత 2 చేతుల మధ్యలో పెట్టి ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, వాటిని తీసుకొని వాటిలో వీటిని పెట్టి గార్నిష్ చేసుకోండి. చివరగా ఈ స్వీట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ కోసం చెర్రీని కానీ చాక్లెట్ బాల్స్ని కానీ పెట్టుకుంటే మనకి స్వీట్ రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో పెట్టగానే స్వీట్ కరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా